తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లక్షిత్ మృతి కేసు ఇంకా కొలిక్కి రాలేదు. వారం రోజులు కావస్తున్న పురోగతి మాత్రం శూన్యం. హత్య జరిగిందా, సహజ మరణమా అనేది ఇంకా డౌట్గా కనిపిస్తోంది. అంగన్వాడీ టీచర్ ఆయాల మీద బుధవారం వేటు వేశారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. గ్రామస్తుల్ని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారిస్తున్న పరిస్థితి. సుమారు 180 కొత్త నెంబర్లను గుర్తించారు. వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. ఈ నెల 8న అంగన్వాడీ కేంద్రం నుంచి బాలుడు లక్షిత్ అదృశ్యమయ్యాడు. 10వ తేదీన విగత జీవిగా లక్షిత్ కనిపించిన పరిస్థితి. అయితే ఎలా చనిపోయాడు అన్న విషయానికి సంబంధించి అసలు ఇంతవరకు స్పష్టత రాకపోవటం ఏంటి అంటూ కుటుంబ సభ్యులు, లక్షిత్ బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో మృతి చెందిన లక్షిత్ కేసులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. 10 రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లభ్యం కాలేదు. వారు రోజులు గడుస్తున్నా సరే ఇంకా బాలుడు ఎలా చనిపోయాడు అన్న దాంట్లో క్లారిటీకి రావటం లేదు. అంగన్వాడీ కేంద్రం నుంచి ఈ నెల 8వ తారీఖున అదృశ్యమై 10వ తేదీన లక్షిత్ విగత జీవిగా పడి ఉన్నాడు. ఆ రోజు నుంచి నేటి వరకు విచారణ చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. కుటుంబ సభ్యులు మాత్రం బాలుణ్ణి చంపేశారు అని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అంగన్వాడీ టీచర్ సొంత కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. మరోవైపు అంగన్వాడీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బాలుడి మరణానికి కారణమైందనే విషయం ఇది తీవ్రమైన ఆరోపణ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్ గే గోవిందమ్మ, ఆయా కృష్ణకుమారిని విధుల నుంచి తొలగించిన పరిస్థితి. ప్రస్తుతం సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ జరుగుతోంది. బాలుడు చనిపోయిన సమయంలో ఆయా సెల్ టవర్ లొకేషన్స్లో సుమారు 1,00,000 ఫోన్ నెంబర్లను గుర్తించగా వాటిలో 180 కొత్త నెంబర్స్గా కనుగొన్నారు. అదేవిధంగా గ్రామస్తులను కూడా రహస్యంగా పిలిచి మొత్తం కూడా విషయం సేకరిస్తూ ఉన్నారు. కూపీ లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. లక్షిత్ మృతి కేసుకు సంబంధించి ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క విషయం కూడా బయటికి రాలేదు. లక్షిత్ మృతికి సంబంధించి పోలీసులు లేటెస్ట్గా ఇస్తున్నటువంటి సమాచారం ఏంటి? లక్షిత్ మృతికి సంబంధించి ఇంతవరకు ఒక్క ఆధారమైనా లభించిందా? ఏం చెప్తున్నారు? లక్షిత్ ఈ నెల 8వ తారీఖున ఏదైతే కంభం మండలంలోని లింగోజిపల్లి గ్రామంలో అంగన్వాడికి వెళ్ళి మళ్ళీ 2 రోజుల తర్వాత అయితే 3వ రోజు శవమై తేలడం, ఇంతవరకు కూడా ఆ మృతికి గల కారణం నిశ్చయంగా వీడలేదు. అయితే ఇన్ని రోజులు వారం అవుతున్నా కూడా కేసు అయితే పురోగతి అయితే లభించడం లేదు. అంటే సహజ మరణమా లేదంటే ఎవరైనా హత్య చేస్తారనేది కూడా పోలీసులు కూడా అంతు చిక్కని ప్రశ్నగా అయితే మారింది. అయితే నిన్న తాజాగా ఒక వెలుగులోకి వచ్చింది. అయితే అంగన్వాడికి సంబంధించిన ఎవరైతే టీచర్ గాని ఆయా గాని వీళ్ళ నిర్లక్ష్యంగా కారణంగానే ఎవరైతే లక్షిత్ తప్పిపోయి మృతి చెందాడనే ఒక ప్రాథమిక సమాచారానికి అయితే వచ్చిందని తెలుస్తుంది. అయితే ఇంటికి ఈ విషయం తెలుసుకున్న అధికారులు కానీ తక్షణమే వెంటనే నిన్న ఎవరైతే అంగన్వాడీ ఆయా గాని టీచర్ని గాని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అయితే పోలీసులు మొత్తం విచారణ అయితే వేగవంతం అయితే చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా 180 కొత్త నంబర్లు గుర్తించారు. మొత్తం 180 కొత్త నంబర్లు ఎవరు, ఎక్కడ వచ్చాయి, ఇవాళంతా మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే అందులో ఇప్పుడు లింగోజిపల్లె గ్రామంలో అయితే ప్రతి ఒక్కరిని కూడా గ్రామస్తుల్ని ఎవరైతే అనుమానం ఉన్నా కానీ అనుమానం లేకున్నా ప్రతి ఒక్కరిని కూడా విచారణ అయితే వేగవంతం అయితే చేశారు. కానీ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? 10 రోజులు అవుతుంది, ఇంకా ఎందుకు అసలు పూర్తిగా ఆధారాలతో సహా బయట పెట్టలేకపోతున్నారు? పోలీసు వ్యవస్థ మీద కొంత అపనమ్మకం కనబరుస్తున్నటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులు. ఇంకేం చెప్తున్నారు దీని మీద? కుటుంబ సభ్యులు మొదటి నుండి ఒకటే చెప్తున్నారు, మా బాబు ఏదైతే తప్పిపోయాడో అది ఎప్పుడు అంటే కేవలం ఎవరో ఎత్తికి వెళ్ళి చంపారనే ఆరోపణ చేస్తున్నారు. మా బాబు తప్పిపోయి తిండి నిద్ర లేక చనిపోయలేదు, ఎవరో కుట్ర పూరితంగానే చంపారని చెప్పేసి మొదటి నుండి చెప్పుకుంటున్నారు. గ్రామస్తులు కూడా అదే చెప్తున్నారు. అంటే ఈ బాబు చనిపోలేదు, సహజ మరణం కాదు, చంపారనేది చెప్తున్నారు. బంధువులు ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరు అనేది కనిపెట్టాలా. అయితే తమ పైన ఆరోపణలు చేస్తున్నారు. బంధువులే హతమార్చినట్టు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరికాదు, ఏదున్నా సాక్ష్యాధారాలు ఉంటేనే మాట్లాడండి, అప్పుడు కూడా మేము కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేమే శిక్షిస్తామని చెప్తున్నారు. ఏదైనా ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా లేవు. అంటే హత్య జరిగిందని చెప్పి సాక్ష్యాధారాలు లేవు. అందుకే
పోలీసులు అయితే వేరే కోణాల్లో అంటే ప్రతి కోణం కూడా వెలుగులో ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనకి అంగన్వాడీ టీచర్ గారిని ఎవరైతే ఆయా సస్పెండ్ చేస్తారు, ఇప్పుడు వాళ్ళ మీద మనకి ఎవరైతే ఇప్పుడు సస్పెండ్ చేస్తే కొంచెం అనుమానం, అంటే వాళ్ళే ఏమంటారు అనుమానం, వాళ్ళు కారణంగానే బాబు చనిపోయినాడని చెప్పి ప్రాథమిక నిర్ధారణకి అయితే వచ్చారు. అది అంటే నిర్లక్ష్యమా లేకుంటే వీళ్ళ ప్రమేయం ఉందా, ఎవరైనా హత్య చేయించాలి ప్రమేయం ఉందా అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఓకే కిరణ్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మరొకసారి మీతో మాట్లాడతాం. అది లక్షిత్ మృతి కేసుకు సంబంధించి ఇంకా కనీసం ఆధారాలు ఇంకా లభించలేదు. నిజంగా ఇది ఎవరైనా కుట్రపూరితంగా వ్యవహరించి లక్షిత్ను హత్య చేశారా, లేదంటే సహజ మరణమా, ఈ విషయానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతూనే ఉంది. చాలామందిని పిలిచి విచారిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఒక్క ఆధారం కూడా లక్షిత్ మృతి కేసుకు సంబంధించి ఇంకా లభించలేదని చెప్పి పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ నెల 8వ తారీఖున అంగన్వాడీ కేంద్రం నుంచి ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లిలో అంగన్వాడీ కేంద్రం నుంచి బయటకు వచ్చినటువంటి లక్షిత్ 3 సంవత్సరాల బాలుడు ఆ తర్వాత తన ఇల్లును వెతుక్కుంటూ అదేవిధంగా ముందుకు పోయాడు, దారి తప్పాడు. ఆ తర్వాత ఊరి బయటకు వెళ్ళిపోయాడు, పొలాల్లోకి వెళ్ళిపోయాడు. 3 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తినడానికి తిండి లేక, దాహం వేస్తే తాగటానికి వాటర్ లేక తల్లిదండ్రులు అమ్మ అంటూ అతను అక్కడ ఏడుస్తూ అక్కడ పడిపోయాడని చెప్పి ఇవి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగి ఉంటుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని తీవ్రంగా కొట్టిపాడేస్తున్నారు. ఎవరో తెలిసిన వాళ్ళ పని, దారుణంగా మా అబ్బాయిని చంపేశారు, హత్య చేసి ఊరికి దూరంగా పొలంలో పడేశారు అని చెప్పి చాలా బలంగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తీవ్రమైనటువంటి ఆవేదనతో, ఆక్రందనతో వాళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక్క విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఆయా కావచ్చు, పూర్తిగా నిర్లక్ష్యంగా ప్రదర్శించారు. 3 ఏళ్ల బాలుడు లక్షిత్ని ఏ విధంగా ఒంటరిగా వదిలేస్తాడు, ఏ విధంగా అసలు తల్లిదండ్రులకు కనీసం అప్పగించకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి, తల్లిదండ్రులు అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత పెద్దలకి అప్పగించాలి. 3 సంవత్సరాల బాలుడు ఎలా ఇంటికి ఒంటరిగా వెళ్ళిపోతాడు, వాళ్ళకి అప్పగించాలి. అప్పగించిన తర్వాత క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించాము అని చెప్పి అనుకున్న తర్వాత అప్పుడు మాత్రమే అంగన్వాడీ టీచర్లు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని వాళ్ళని 3 సంవత్సరాల చిన్నపిల్లల్ని వెళ్ళిపోండి మీ ఇంటికి, ఇక్కడ అంగన్వాడీ కేంద్రం సమయం అయిపోయింది అని ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కూడా అధికారులకు అర్థమైంది. వెంటనే అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలుడు ఆ విధంగా వెళ్ళిపోయాడు, తప్పిపోవటానికి కారణమయ్యాడు. లేదంటే వేరే వాళ్ళు చేజెక్కించుకోవటానికి, ఒకవేళ నిజంగా ఎవరైనా చంపేసి ఉంటారు, అతన్ని హత్య చేసి ఉంటారని ఒకవేళ అనుమానిస్తే కనుక వాళ్ళకి చిక్కటానికి కూడా ఈ అంగన్వాడీ కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం కదా. సో అందుకే ప్రాథమికంగా భావించి అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి టీచర్ని అలాగే ఆయమ్మని ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇక అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన ఎక్కువైపోయింది. పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. ఏమైంది సార్, మా బాలుడు లక్షిత్ మృతి కేసుకు సంబంధించి ఏమైనా ఆధారం లభించిందా, ఎవరైనా పేర్లు బయటకు వచ్చాయా, ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా, వాళ్ళకి సంబంధించిన విషయాలను బయటకు వస్తున్నాయా, ఎవరు చంపి ఉంటారు చెప్పండి సార్ అంటూ గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి అడుగుతూనే ఉన్నారు. కానీ పోలీసులు చెప్తున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, ఓపిక పట్టండి, కొద్దిగా సమయం పాటించండి. అన్ని విషయాలు ఎప్పుడు ఏ రోజైతే ఆ బాలుడు మిస్ అయ్యాడో అప్పటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అనేది అన్ని కోణాల్లో చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆ ఊరికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా, ఎవరైనా అసలు ఆ ఊరితో సంబంధం లేని వాళ్ళు ఎవరైనా వచ్చారా, బాలుడు ఎక్కడైతే విగతజీవిగా పడి ఉన్నాడో ఆ లొకేషన్కి సంబంధించి ఎవరైనా అక్కడ తచ్చాడినటువంటి సందర్భం ఉందా, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు వరకు 180 కొత్త నెంబర్లను గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఆ 180 మందిని కూడా విడివిడిగా ఒక్కొక్కరిని పిలిచి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఒకటి ఆ ఊరికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు, అలాగే 180 ఫోన్ నెంబర్లకు సంబంధించినటువంటి వాళ్ళు, దానితో పాటు కుటుంబ సభ్యుల తరఫు, ఇటు తల్లికి తరఫునటువంటి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే తండ్రికి సంబంధించి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే గ్రామంలో ఈ కుటుంబంతో ఏమైనా పంచాయతీలో ఉన్నవాళ్ళు, గొడవలు జరిగినటువంటి సందర్భాలు ఉంటే వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో మిగతా అనుమానితులుగా భావిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూలంకషంగా ప్రశ్నిస్తున్నారు, విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము, వాస్తవాలు అతి త్వరలోనే బయటకు వస్తాయని చెప్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఈ రోజుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దర్యాప్తు జరుగుతుంది, ఒక బలమైనటువంటి ఆధారం కూడా ఇంతవరకు లభించలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో సహజ మరణమే అని చెప్పి పోలీసులు చెప్పారంటూ పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించి ఆందోళన చేశారు. మా బాలుడిది
సహజ మరణం అని చెప్పి మీరు ఏ విధంగా ప్రకటిస్తారు? బాలుడు తప్పిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయి ఆకలితో అలమటించి చనిపోయాడని చెప్పి మీరు ఏ విధంగా ప్రకటిస్తారు? ఇది హత్య జరిగింది, ఎవరో చంపేసి అక్కడ పొలాల్లో పడేశారు, మీరు సహజ మరణంగా ఎలా చెప్తారు అంటూ నిలదీసిన పరిస్థితుంది. కుటుంబ సభ్యుల ఆవేదనను అర్థం చేసుకున్నటువంటి పోలీసు యంత్రాంగం చాలా స్పష్టంగా సహజ మరణం అని చెప్పి మేము ఇంకా ధృవీకరించలేదు, ఇంకా మేము దర్యాప్తు చేస్తూనే ఉన్నాము, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము, ప్రతి ఒక్క అనుమానితుడిని కూడా ప్రశ్నిస్తున్నాం, ఇవన్నీ చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా 10 రోజులు అయిపోయింది. నిజంగా పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా బలంగా వేగంగా దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెల్లడిస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంది. కానీ కొన్ని కేసుల్లో మాత్రం ఇంత లేట్ ఎందుకు అవుతుంది, ఇంత ఆలస్యం ఎందుకు అనిపిస్తుంది? ఇది పోలీసుల నిర్లక్ష్యమా, అలసత్వమా, వేగంగా పరిష్కరించలేని తత్వమా? దీని మీద కుటుంబ సభ్యులు నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఇన్సిడెంట్ మనం చూసాము. వైష్ణవి కేసుకు సంబంధించి కూడా గండికోట రిజర్వాయర్ ప్రాంతంలో, పర్యాటక ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి బాలికను దారుణంగా హత్య చేసి వివస్త్రణ చేసి ముళ్ల పొదల్లో పడేస్తున్నారు. ఇంకా ఆధారాలు కొన్ని లభ్యమయ్యాయి అంటారు కానీ పోలీసులు ఇంకా బయటకు చెప్పలేని పరిస్థితి. నిజంగా ఆ ప్రియుడు చంపలేదని చెప్పి క్లారిటీ చేశారు. మరి అన్నయ్య చెప్పాడా, అన్న చంపాడా, అన్నకు సంబంధించి కూడా పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఏది కూడా ఒక క్లారిటీ ఇవ్వటంలో పోలీసులు కొంత లేట్ చేస్తున్నారు, అలసత్వం వహిస్తున్నారు. ఎందుకు ఇంత లేటు? ఆధారాలు లభ్యమైతే చెప్పొచ్చు కదా, బయట పెట్టచ్చు కదా. ఇది బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా 10 రోజులు కావస్తుంది. నిన్న మంగళవారం కాకుండా అంతకు ముందు వారం మంగళవారం అంటే 8వ తారీఖు, ఇప్పటికీ సరిగ్గా 10 రోజులు అవుతుంది లక్షిత్ చనిపోయి. ఆ బాబు ఎందుకు చనిపోయాడు అన్న విషయానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాకపోవటం ఏంటి అంటూ తీవ్రమైనటువంటి ఆవేదనతో, ఆందోళనతో కుటుంబ సభ్యులు ఉన్నారు. మరి సుమన్ టీవీ ప్రతినిధులు అక్కడికి వెళ్ళి ప్రశ్నించినప్పుడు కూడా పోలీసులు ఇదే చెప్తున్నారు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇంకా ఒక క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. వీలైన త్వరగా లక్షిత్ మృతికి సంబంధించి అన్ని విషయాలు, అన్ని ఆధారాలు, దర్యాప్తుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ బయట పెట్టాలని చెప్పి కోరుకుందాం.